అరే గైస్ ఇదంతా కాదు, చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి లెట్స్ గో టు గోకుల్ చాట్. ఏమంటారు? గోకుల్ చాట్ అనడం ప్రాబ్లం కాదు కానీ మా బళ్ళు అంటే ఓకే, డొక్కు బండ్లు కాబట్టి నీది బెంచ్ కార్ పెద్ద పడవలా ఉంటది, ఆ రోడ్లలో పట్టిద్దా? అట్లయితే హారికకు పార్సల్ తీసుకొచ్చేద్దాం. నైస్ ఐడియా రా. తనకు పార్సల్ అంటే తెలియదేమో, టేక్-అవే. ఆప్తారా అందరూ? వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నా, అరే నేనేదో పాత ఫ్రెండ్స్ని కలుస్తున్నా అన్న సంతోషంలో నేనుంటే మీరేమో నా డబ్బు వెనకాల పడతారు. అయినా రిచ్ ఫ్యామిలీలో పుడతారని నేనేమన్నా అనుకున్నానా? పోనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడతారని మీరు అనుకున్నారా? ఇట్ జస్ట్ హ్యాపెన్ రా. అయినా నా లైఫ్లో డబ్బు మంచి కంటే చెడే ఎక్కువ చేసింది. అయినా మా డాడీ చిన్న బిజినెస్తో బిజినెస్ మ్యాన్ అయ్యిండు. అది కూడా ఏ ఫార్బ్స్ మ్యాగజైన్లో చదివితే కానీ నాకు తెలియదు, ఎందుకంటే మేము కలుసుకోలేనంత బిజీ కాబట్టి. చిన్నప్పుడు ఆడుకోనికి చేతిలో ఐప్యాడ్ ఉండేది, ఆడించడానికి మెయిడ్ ఉండేది, కానీ డాడీ నెలకు ఒక కంట్రీ తిరిగేవాడు మీటింగ్లు అని చెప్పుకుంటూ. సొంతంగా ఇంత పెద్ద రూమ్ ఉంది కానీ నైట్ అవుట్ చేయలేను, ఎందుకంటే ఫ్రెండ్స్ లేరు. పెద్ద బెడ్ ఉండేది బట్ ఐ కాంట్ స్లీప్ యా. నేను అనుకుంటే బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో సరదాగా యూఎస్కి అలా వెళ్ళేసి రావచ్చు, కానీ ఎవరితో? గైస్ ఐ వాంట్ సే దిస్, మనీ కెన్ బై థింగ్స్ విచ్ మే గివ్ అస్ హ్యాపీనెస్, కానీ మనీ వల్ల మనం హ్యాపీనెస్ కొనుక్కోలేం, ఓకేనా? అను నువ్వు చెప్పు, రేపు నీకు ఎవరైనా అందమైన అబ్బాయి వచ్చి నీతో మాట్లాడితే నీకేమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది కదా, కానీ నాకు మాత్రం వీడేంటి నా డబ్బు చూసి మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. అరే చెప్పడం మర్చిపోయినారా, ఇందాక నీ బండికి ఎవడో గుద్దాడు, పెద్ద స్క్రాచే పడింది. మరి ఏంటి నా బండికి స్క్రాచ్లు పడే అంత గ్యాప్ కూడా ఉందా? చూసినావా నువ్వెంత బేఫిక్కర్ ఉన్నావో. అదే నేను బయటకు వచ్చినా అనుకో, ఎవడు గుద్దుతాడు ఏడో తగులుతుంది అనే టెన్షన్ తోటే సరిపోతుంది నాకు. అయినా సార్ ఏంట్రా, జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టేస్తే సన్నగా అయిపోతావా? పర్సనల్ ట్రైనర్ పెట్టుకునే సరిపోదు, వాడిచ్చే డైట్, కన్సిస్టెన్సీ అండ్ ఒక డిసిప్లిన్ ఇంపార్టెంట్. అయినా మీకు ఇదంతా చెప్పి వేస్ట్. చిన్నప్పటికెళ్ళి నా ఫ్రెండ్స్ ఐప్యాడ్లు, ప్లే స్టేషన్లు ఇవి పట్టుకునే తిరిగేవాళ్ళు. వాళ్ళందరిని చూసి విరక్తి వచ్చే కదరా మీ అందరితో ఫ్రెండ్షిప్ చేసింది. మీరు కూడా డబ్బు డబ్బు అంటారేంటి? అర్థం చేసుకోలే కదా. సారీ హారిక, సారీ. ఇట్స్ ఓకే. అయినా మీరు పిలిచారని కదరా, చూడు నా ముఖానికి మేకప్ లేదు, నో యాక్సెసరీస్, నథింగ్, కనీసం జ్యువెలరీ లేదు, నథింగ్ ఆన్ మీ. అట్లీస్ట్ మ్యానిక్యూర్ కూడా చేసుకొని రాలేదు ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు. చివరాఖరికి నేను తొక్కుల ఆడియో వదిలేసి బెంచ్లో వచ్చిన. అండ్ ద స్టూపిడ్ 70,000 goggles that I wore ya. నీ బండి పంచర్ అయితే నువ్వు ఎలా వస్తావు? లిఫ్ట్ అడుగోలేదు, నడుచుకొని వస్తా. బెంజ్ అంట. ఎక్కువ మాట్లాడదు, ఇప్పుడే ఆడస్తుంది. సారీ హారిక. సారీ హారిక, మేము ఇంటెన్షనల్గా అనాలని అనలేదు, ఏదో సరదాగా ఆట పట్టిద్దాం అని అన్నాం. సారీ, ఇంకెప్పుడు రిపీట్ చేయం.